నమస్కారం. ఈరోజు మనం తొలివేద కాలం నాటి ఆర్యుల రాజకీయ వ్యవస్థ గురించి లోతుగా చర్చిస్తున్నాం. మనకు అందిన సోర్సెస్ చూస్తుంటే వారిది ఒక గిరిజన రాజకీయ వ్యవస్థ, అంటే ఒక ట్రైబల్ పాలిటీ అని తెలుస్తోంది. రాజు అనగానే మనకు కిరీటాలు, కోటలు, సింహాసనాలు గుర్తొస్తాయి. కానీ వేల సంవత్సరాల క్రితం అసలు రాజు అనే భావన ఎలా ఉండేది? అతను నిజంగా సర్వాధికారా, లేక కేవలం తెగకు నాయకుడు మాత్రమేనా? ఈ ప్రశ్నలతోనే ఈరోజు మన విశ్లేషణ మొదలు పెడదాం. మీరు చాలా సరైన ప్రశ్నతో మొదలుపెట్టారు. ఆ కాలంలో రాజకీయ వ్యవస్థకు కేంద్ర బిందువు జన, అంటే తెగ. ఆ తెగకు అధిపతిని రాజన్ అని పిలిచేవారు. రాజన్. అవును. అయితే ఈ రాజన్ మనం కథల్లో వినే, సినిమాల్లో చూసే చక్రవర్తి లాంటివాడు అస్సలు కాదు. అతని అధికారం అపరిమితం కాదు. నిజానికి అతను తెగలోని ప్రజల చేత ఎన్నుకోబడేవాడు. ఒక్క నిమిషం. ఎన్నుకోబడటమా? అంటే అప్పట్లోనే ఒక రకమైన ఎన్నికల వ్యవస్థ ఉండేదన్నమాట. ఉండేది. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. అంటే రాజు వంశపారంపర్యంగా వచ్చేవాడు కాదన్నమాట. మరి ఒకవేళ రాజు ప్రజలకు నచ్చకపోతే? అవును. అతనిది వంశపారంపర్య హక్కు కాదు. ప్రజల మద్దతు ఉన్నంతవరకే అతను రాజుగా కొనసాగేవాడు. వారి నమ్మకాన్ని కోల్పోతే అతన్ని తొలగించే అధికారం కూడా ప్రజలకు ఉండేది. అందుకే తొలివేద రాజకీయ వ్యవస్థలో గణతంత్ర అంటే రిపబ్లిక్ ఛాయలు స్పష్టంగా కనిపిస్తాయి. అద్భుతం. అంటే రాజుకు పూర్తి అధికారాలు ఉండేవి కావు. మరి రాజునుకు పరిపాలనలో సహాయం చేయడానికి, అదే సమయంలో అతని అధికారాన్ని అదుపులో పెట్టడానికి ఎలాంటి వ్యవస్థలు ఉండేవి? వీటి గురించి ఇంకాస్త లోతుగా మాట్లాడుకుందాం. సరే, ముందుగా ఈ రాజన్ పాత్ర గురించి చర్చిద్దాం. ఒక తెగకు నాయకుడిగా అతని ప్రాథమిక బాధ్యతలు ఏమిటి? అతని జాబ్ డిస్క్రిప్షన్ ఏంటి? చాలా స్పష్టమైన జాబ్ డిస్క్రిప్షన్ ఉండేది. అతని ప్రధాన విధి తన జన అంటే తెగ ప్రజలను కాపాడడం. రెండవ ఇంకా ముఖ్యమైన విధి ఆ తెగ యొక్క సంపద అయిన పశువులను, ముఖ్యంగా గోవులను శత్రువుల నుండి రక్షించడం. అంటే పశువులను కాపాడటమా? అవును. ఆ కాలంలో భూమి కాదు, పశువులే అసలైన సంపద. అందుకే యుద్ధాలు కూడా పశువుల కోసమే జరిగేవి. వాటిని గవిష్టి అంటే గోవుల కోసం అన్వేషణ అని పిలిచేవారు. కాబట్టి యుద్ధ సమయంలో తెగకు ముందుండి నాయకత్వం వహించడం అతని ముఖ్య బాధ్యత. అంటే అతని పాత్ర దాదాపు ఒక మిలిటరీ కమాండర్లాగా ఉందన్నమాట. తన ప్రజలను, వారి ఆస్తిని కాపాడం. మరి రోజువారీ పరిపాలన, న్యాయం, ఇతర విషయాల సంగతేంటి? వాటన్నిటినీ అతనొక్కడే చూసుకునేవాడా, లేక అతని కింద ఒక వ్యవస్థ ఉండేదా? ఖచ్చితంగా ఒక వ్యవస్థ ఉండేది. అతనికొక కోర్ టీం ఉండేది. రాజు తర్వాత అత్యంత ముఖ్యమైన వ్యక్తి, అతని గురువు, సలహాదారు అయిన పురోహితుడు. ఇతను కేవలం మతపరమైన క్రతువులు చేసేవాడు కాదు, రాజుకు అన్ని విషయాల్లో ముఖ్య సలహాదారుగా, ఒక ఫిలాసఫర్ గైడ్గా ఉండేవాడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రధానమంత్రి లేదా చీఫ్ అడ్వైజర్ లాంటి పాత్ర అన్నమాట. మరి సైనిక విషయాలు? యుద్ధ విషయాలు చూసుకోవడానికి సేనాని ఉండేవాడు. ఇతను సైన్యాధ్యక్షుడు. ఇది మనకు ఊహించగలిగేదే. కాని ఆసక్తికరమైన విషయం ఏంటంటే వారి ఆర్థిక వ్యవస్థను బట్టి కూడా కొన్ని ప్రత్యేకమైన పదవులుండేవి. ఇందాక మనం పశువులే వారి సంపద అని చెప్పుకున్నాం కదా. అవును. అందుకే ఆ పశువులకు అవసరమైన పచ్చిక బయలను చూసుకునేందుకు వ్రజపతి అనే ఒక ప్రత్యేక అధికారి ఉండేవాడు. వ్రజపతి. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. అంటే పశువుల మేత కోసం ఒక అధికారిని నియమించారంటే వారి ఆర్థిక వ్యవస్థలో పశుసంపదకు ఎంత ప్రాధాన్యత ఉందో అర్థమవుతోంది. నిజమే. అతని పాత్ర చాలా కీలకం. ఇక పరిపాలనలో చిన్న యూనిట్ అయిన గ్రామానికి అధిపతిగా గ్రామణి ఉండేవాడు. గ్రామణి. అవును. ఇతను గ్రామస్థాయిలో రాజుకు ప్రతినిధిగా వ్యవహరించేవాడు. వీరే కాకుండా శత్రుతెగల కదలికలు, వారి రహస్య సమాచారాన్ని సేకరించి రాజుకు చేరవేయడానికి స్పశ అనే గూఢచారులు ఉండేవారు. శాంతి భద్రతల కోసం జీవగ్రాబ్ లేదా ఉగ్ర అని పిలువబడే పోలీస్ అధికారులు కూడా ఉండేవారు. పరిమితం కాదు అన్నాం. మరి అతని అధికారాన్ని నియంత్రించే వ్యవస్థలేవి? ప్రజల గొంతు వినిపించడానికి ఏమైనా వేదికలు ఉండేవాయా? అవును. ఇక్కడే తొలివేద రాజకీయ వ్యవస్థలోని అత్యంత విశిష్టమైన అంశం కనిపిస్తోంది. రాజును నిరంకుశుడు కాకుండా నియంత్రించడానికి, ప్రజా భాగస్వామ్యాన్ని నిర్ధారించడానికి 4 ముఖ్యమైన రాజకీయ సభలుండేవి. అవి సభ, సమితి, విధాత మరియు గణ. ఇవే ఆనాటి ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలు. సభ, సమితి, ఈ పేర్లు మనం ఇప్పుడూ వింటూ ఉంటాం. మొదటగా సభ గురించి చెప్పండి. అది ఎలాంటిది? సభ అంటే తెగలోని పెద్దలు, అనుభవజ్ఞులు, ముఖ్యులు సభ్యులుగా ఉండే ఒక మండలి. దీన్ని నేటి మన రాజ్యసభతో పోల్చవచ్చు. ఇందులో కూర్చుని
కీలకమైన పరిపాలన, న్యాయపరమైన విషయాలు చర్చించేవారు. న్యాయపరమైనవి కూడానా? అవును, సభ తీసుకున్న తీర్మానాలను నరిష్టా అని పిలిచేవారట. అంటే వాటిని ఎవరూ ఉల్లంఘించకూడదు. అంత పవిత్రమైనవిగా భావించేవారు. మరి సమితికి సభకు తేడా ఏమిటి? అది ఇంకా శక్తివంతమైనదా? అవును, సమితి చాలా పెద్దది, మరింత ప్రజాస్వామ్యబద్ధమైనది. తెగలోని సాధారణ ప్రజలందరూ ఇందులో సభ్యులుగా ఉండేవారు. ఇది నేటి లోక్సభ లాంటిది. ఓ, అలాగా? దీనికి అత్యంత కీలకమైన అధికారాలు ఉండేవి. అవేమిటంటే రాజును ఎన్నుకోవడం మరియు తొలగించడం. రాజును తొలగించే అధికారం ప్రజలకుండేదంటే వినడానికి అద్భుతంగా ఉంది. కాని ఇది ఆచరణలో ఎలా ఉండేది? అంటే రాజు నచ్చకపోతే ప్రజలందరూ సమావేశమై ఓటింగ్ పెట్టి అతన్ని తొలగించేవారా? మనకు లభించిన ఆధారాలను బట్టి చూస్తే అది కేవలం సిద్ధాంతపరమైన అధికారం కాదు. రాజు సమితి సమావేశాలకు తప్పనిసరిగా హాజరై ప్రజల మద్దతును కూడగట్టుకోవలసి వచ్చేది. అతని పాలనపై చర్చ జరిగేదు. ఒకవేళ మెజారిటీ ప్రజలు అతనిపై విశ్వాసం కోల్పోతే అతన్ని పదవి నుండి తొలగించి అతని స్థానంలో మరొక సమర్థుణ్ణి ఎన్నుకునే హక్కు సమితికి ఉండేది. ఇది నమ్మశక్యంగా లేదు. అంటే వాళ్ళు ఒక రాజు పనితీరుతో సంతృప్తి చెందకపోతే అతన్ని పదవి నుండి తొలగించగలిగేవారు. ఈ రోజుల్లో కూడా ఇది చాలా దేశాల్లో కష్టమైన ప్రక్రియ. అసలు ఆ కాలంలో అంతటి ప్రజా అధికారం ఎలా సాధ్యపడింది? ఇక విధాత గురించి చెప్పండి. విధాత ఈ సభలన్నింటిలోకి అత్యంత పురాతనమైనదని పండితుల అభిప్రాయం. ఇందులో సైనిక, మత మరియు సామాజిక విషయాలు చర్చించేవారు. యుద్ధంలో గెలిచిన సంపదను పంచుకోవడం వంటి ఆర్థికపరమైన నిర్ణయాలు కూడా ఇక్కడే తీసుకునేవారు. అయితే దీనిలోని అత్యంత ముఖ్యమైన, ప్రగతిశీలమైన విషయమేమిటంటే ఇందులో మహిళలకు కూడా చురుకైన పాత్ర ఉండేది. వారు చర్చలలో చురుగ్గా పాల్గొనేవారని ఆధారాలున్నాయి. వేల ఏళ్ల క్రితం ఒక రాజకీయ సభలో మహిళలకు భాగస్వామ్యముండటం నిజంగా గొప్ప విషయం. ఇక 4వది గణ అన్నారు. దాని గురించి ఏమైనా వివరాలున్నాయా? దురదృష్టవశాత్తు గణ్ యొక్క నిర్మాణం, విధుల గురించి మనకు పూర్తి సమాచారం అందుబాటులో లేదు. కాని ఇది కూడా ఒక ముఖ్యమైన సభ అని మాత్రం తెలుస్తోంది. మొత్తం మీద ఈ 4 సభలు కలిసి ఒక బలమైన చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ వ్యవస్థగా పనిచేస్తూ రాజు అధికారాన్ని పరిమితం చేసేవి. మనం ఇప్పటివరకు చూసిన తొలివేద వ్యవస్థలో ప్రజల భాగస్వామ్యం, రాజుపై నియంత్రణ స్పష్టంగా కనిపిస్తోంది. ఇది చాలా స్థిరంగా, సమతుల్యంగా అనిపిస్తోంది. మరి ఇంతటి వ్యవస్థ ఎలా మారింది? అసలు రాజరికం వంశపారంపర్యం ఎలా అయింది? రాజు సర్వాధికారిగా ఎలా మారాడు? ఏదైనా పెద్ద సంఘటన దీనికి కారణమైందా? ఖచ్చితంగా. ఈ మార్పుకు దశరాఢ్ని యుద్ధం అంటే 10 మంది రాజుల యుద్ధం ఒక టర్నింగ్ పాయింట్. తొలివేద కాలం చివరిలో జరిగిన ఈ యుద్ధం ఆర్యుల రాజకీయ ముఖచిత్రాన్ని శాశ్వతంగా మార్చేసింది. ఒకవైపు భరత తెగ రాజు సుధాముడు, మరోవైపు 10 ఇతర తెగల రాజుల కూటమి. 10 తెగలకు వ్యతిరేకంగా ఒక్కడా? అవును. పరుష్కణి నది అంటే నేటి రావి నది ఒడ్డున జరిగిన ఈ భీకర యుద్ధం తర్వాత రాజకీయ వ్యవస్థ స్వరూపమే మారిపోయింది. ఒక యుద్ధం ఇంత పెద్ద మార్పుకు ఎలా కారణమైంది? ఆలోచించండి. ఒకవైపు ఒక రాజు, మరోవైపు 10 మంది రాజుల కూటమి. ఈ యుద్ధం తర్వాత గెలిచినవారైనా, ఓడినవారైనా ఒక కఠినమైన నిజాన్ని గ్రహించారు. ఒంటరిగా చిన్న చిన్న తెగలుగా బ్రతకడం ఇకపై సాధ్యం కాదని. రక్షణ కోసం, బకా కోసం కలవక తప్పలేదు. ఆ కలయిక నుండే పెద్ద రాజ్యాలు పుట్టాయి. ఇది కేవలం ఒక యుద్ధం కాదు, రాజకీయ వ్యవస్థ పరిణామాన్ని వేగవంతం చేసిన ఒక మహాసంగ్రామం. అంటే చిన్న చిన్న జన్లు కలిసిపోయి పెద్ద రాజ్యాలుగా మారాయన్నమాట. అవును, వాటినే జనపదాలు అన్నారు. జన్ అంటే తెగ, పద అంటే అడుగు. అంటే తెగ ఒక చోట స్థిరపడి ఒక నిర్దిష్ట భూభాగంపై తమ అధికారాన్ని స్థాపించుకుందే. ఓహ్! ఉదాహరణకు ఈ యుద్ధంలో పాలుపంచుకున్న భరత, పురు తెగలు కలిసిపోయి ఆ తర్వాత కాలంలో అత్యంత ప్రసిద్ధి చెందిన కురు జనపదం ఏర్పడింది. ఇప్పుడు రాజు కేవలం తెగకు నాయకుడు కాదు, ఒక నిర్దిష్ట భూభాగానికి అధిపతి అయ్యాడు. ఈ మార్పుతోనే రాజు అధికారాలు పెరగడం మొదలైంది. ఈ మార్పు చాలా కీలకమైనది. అంటే తెగ ఆధారిత రాజకీయం నుండి భూభాగ ఆధారిత రాజకీయం వైపు మళ్లారన్నమాట. ఈ జనపదాలు ఏర్పడిన తర్వాత
భారతదేశంలోని అన్ని ప్రాంతాలల్లో పరిపాలన ఒకే విధంగా ఉండేదా లేక ఏమైనా వైవిధ్యం కనిపించిందా? మంచి ప్రశ్న. ఆ కాలంలోనే మనకు అద్భుతమైన రాజకీయ వైవిధ్యం కనిపిస్తుంది. ఐతిరేయ బ్రాహ్మణం అనే గ్రంథం ప్రకారం ఆ కాలంలో భారతదేశంలో కనీసం 6 రకాల రాజ్యాలున్నాయని తెలుస్తోంది. ఇవన్నీ భౌగోళికంగా పరిపాలనాపరంగా విభిన్నంగా ఉండేవి. ఇది ఆనాటి రాజకీయ ప్రయోగాలకు నిదర్శనం. 6 రకాల రాజ్యాలా? అవేమిటో వివరిస్తారా? తప్పకుండా. తూర్పు ప్రాంతంలోని సాధారణ రాజ్యాలను రాజ్య అనేవారు. ఇక్కడి పాలకుడిని సామ్రాట్ అనే బిరుదుతో పిలిచేవారు. దక్షిణ ప్రాంతంలోని రాజ్యాలను భోజ్య అనేవారు. వారి పాలకుడిని భోజ్య అనేవారు. పశ్చిమ ప్రాంతంలోని రాజ్యాలను స్వరాజ్య అనేవారు. వారి పాలకుడు స్వరాట్. ఒక్క నిమిషం. మీరు ఉత్తర ప్రాంతంలోని రాజ్యాలను వైరాజ్య అనేవారు అని చెప్పబోతున్నారా? దాని ప్రత్యేకత ఏమిటి? సరిగ్గా పట్టుకున్నారు. ఉత్తర ప్రాంతంలోని రాజ్యాలను వైరాజ్య అనేవారు. దీని అర్థం రాజు లేని రాజ్యం. అంటే అక్కడ రాజు ఉండేవాడు గాదు. ప్రజలే తమను తాము పాలించుకునేవారు. రాజులేని రాజ్యమా? వేల సంవత్సరాల క్రితం. అది ఎలా సాధ్యం? అంటే అది అరాచకమా? లేక వాళ్లకు వేరే ఏదైనా వ్యవస్థ ఉండేదా? ఈ విషయం గురించి మనకింకా ఏమైనా వివరాలు తెలుసా? అది అరాచకం కాదు. వారికి వారి సొంత పరిపాలనా వ్యవస్థ ఉండేది. బహుశా ఒక పెద్దల సభ లేదా ప్రజలందరూ కలిసి నిర్ణయాలు తీసుకునే వ్యవస్థ ఉండి ఉండవచ్చు. మనకు పూర్తి వివరాలు తెలియకపోయినా రాజరికం మాత్రమే ఏకైక మార్గం కాదనే ఆలోచన ఆ కాలంలోనే బలంగా ఉండేదని చెప్పడానికి ఇదొక శక్తివంతమైన ఉదాహరణ. అద్భుతం. అంతేకాదు, ద్విరాజ్య అంటే 2 రాజులు కలిసి పాలించే రాజ్యాలు, అరాజ్య అంటే అసలు పాలకుడే లేని రాజ్యాలు కూడా ఉండేవని తెలుస్తుంది. అంటే రాజరికం, గణతంత్రం, ఉమ్మడి పాలన వంటి విభిన్న వ్యవస్థలు ఒకే కాలంలో ప్రక్కప్రక్కనే ఉన్నాయి. ఇది నిజంగా ఆశ్చర్యకరం. అంటే ప్రాచీన భారతదేశం రాజకీయ ప్రయోగాలకు ఒక ప్రయోగశాలలా ఉండేదన్నమాట. సరే, మలివేద కాలంలో రాజ్యాలు పెద్దవి కావడంతో పరిపాలన కూడా సంక్లిష్టంగా మారుంటుంది కదా. రాజుకు సహాయపడే అధికారుల వ్యవస్థలో ఏమైనా మార్పులొచ్చాయా? గణనీయమైన మార్పులు వచ్చాయి. రాజు బాధ్యతలు పెరగడంతో అతనికి సహాయపడటానికి ఒక ప్రత్యేకమైన, మరింత వ్యవస్థీకృతమైన అధికారుల బృందం ఏర్పడింది. వీరిని రత్నిన్స్ అని పిలిచేవారు. వీరు మొత్తం 12 మంది. రత్నిన్స్? అవును. వీరంతా రాజు పట్టాభిషేక మహోత్సవంలో పాల్గొని రాజుకు తమ విధేయతను ప్రకటించేవారు. ఇప్పుడు రాజుకు కేవలం సలహాదారులు సరిపోరు, ఒక క్యాబినెట్ కావాలి. ఆ క్యాబినెటే ఈ రత్నిన్స్. ఈ రత్నిన్స్ బృందంలో ఎవరుండేవారు? పాత అధికారులతో పాటు కొత్తవారు కూడా చేరారా? అవును. తొలివేద కాలం నాటి పురోహితుడు, సేనాని, గ్రామణి వంటివారు కొనసాగారు. వారితో పాటు కొత్తగా సూత అంటే రాజు యొక్క రథసారథి, కేవలం డ్రైవర్ కాదు, ఒక ముఖ్య సహచరుడు. ఓ. అలాగే సంగ్రహిత అంటే కోశాధికారి, అక్షవాప అంటే జూద గృహ పర్యవేక్షకుడు, క్షత్రి అంటే రాజ అంతఃపుర అధికారి. ఇలా అనేక కొత్త అధికారులు ఈ బృందంలో చేరారు. జూదగృహ పర్యవేక్షకుడా? అంటే ప్రభుత్వం జూదాన్ని నియంత్రించేదన్మాట. ఈ రత్నిన్స్ వ్యవస్థ మలివేద కాలంలో పరిపాలన ఎంతగా విస్తరించిందో, సమాజం ఎంత సంక్లిష్టంగా మారిందో చెప్పడానికి ఒక గొప్ప నిదర్శనం. ఖచ్చితంగా. సభ, సమితి వంటి ప్రజాసభల ప్రాబల్యం తగ్గి రాజు, అతని రత్నిన్స్ చేతిలో అధికారం కేంద్రీకృతం కావడం మలివేద కాలంలోని ముఖ్యమైన రాజకీయ మార్పు. ఈరోజు మనం ఆర్యుల రాజకీయ వ్యవస్థ గురించి ఎన్నో తెలియని, ఆశ్చర్యపరిచే విషయాలు తెలుసుకున్నాం. తొలి దశలో రాజు సర్వాధికారి కాకపోవటం, ప్రజలచే ఎన్నుకోబడటం, సమితికి రాజును తొలగించే అధికారముండటం, విధాతా వంటి సభలలో మహిళలు పాల్గొనటం, ఇవన్నీ మనకున్న అంచనాలకు భిన్నంగా ఉన్నాయి. నిజమే. వారి రాజకీయ వ్యవస్థ నిలకడగా లేదు. అది కాలక్రమేణా పరిణామం చెందింది. తొలి దశలో ఉన్న ప్రజాస్వామ్య, గణతంత్ర ఛాయల నుండి మలివేద కాలానికొచ్చేసరికి భూభాగ ఆధారిత వంశపారంపర్య రాజరికం వైపు ప్రయాణించింది. ఈ పరిణామ క్రమాన్ని అర్థం చేసుకోవడం చారిత్రకంగా చాలా ముఖ్యం. ఈ చర్చను ముగించే ముందు ఒక ఆలోచనను ఇక్కడ వదిలి వెళ్తున్నాం. మనం ఈరోజు సభ, సమితి, గణ, వైరాజ్య వంటి వ్యవస్థల గురించి మాట్లాడుకున్నాం. ఇవన్నీ వేల సంవత్సరాల క్రితం నాటి రాజకీయ ప్రయోగాలు. ప్రజల భాగస్వామ్యం, పాలకుడి జవాబుదారీతనం, రాజు లేని పాలన వంటి అంశాలపై ఆనాటి సమాజం ఎన్నో అన్వేషణలు చేసింది.
నేటి ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్మించుకుంటున్న మనం ఈ ప్రాచీన రాజకీయ ప్రయోగశాల నుండి ఏమైనా పాఠాలు నేర్చుకోగలమా? వారి విజయాల నుండి, బహుశా వారి వైఫల్యాల నుండి మన వర్తమానానికి ఉపయోగపడే స్ఫూర్తి ఏమైనా దొరుకుతుందా? దీని గురించి ఆలోచించండి.